అస్సాంలో ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. చైనా సరిహద్దుకు సమీపంలో జాతీయ రహదారిపై నిర్మించిన ప్రత్యేక ఎమర్జెన్సీ రన్వేను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ రక్షణ దృష్ట్యా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల భద్రత పరంగా ఇది అత్యంత కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. చైనా వాస్తవాధీన రేఖ ఎల్ఏసికి 300 కిలోమీటర్ల లోపే ఉన్న అస్సాంలోని జాతీయ రహదారి 127పై దిబ్రూగఢ్ మోరన్ మార్గంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని నిర్మించారు. ఈ చారిత్రక ప్రారంభానికి గుర్తుగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సాధారణ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కాకుండా నేరుగా హైవేపైనే ల్యాండ్ కావటం విశేషం. సమీపంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లేదా దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేకపోతే ఈ హైవే రన్వే భారత వాయుసేనకు ప్రత్యామ్నాయ సదుపాయంగా ఉపయోగపడుతుంది. దీంతో సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా స్పందించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈశాన్య ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. సుమారు 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ రన్వేను బలమైన కాంక్రీట్తో నిర్మించారు. 40 టన్నుల యుద్ధ విమానాలు, 74 టన్నుల రవాణా విమానాలు కూడా ఇక్కడ ల్యాండు, టేకాఫ్ చేయగలవు. ప్రారంభోత్సవం సందర్భంగా యుద్ధ విమానాలతో ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ ఇదే హైవే నుంచి C-130 విమానంలో గౌహతికి బయలుదేరారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దీనిని చారిత్రక క్షణంగా అభివర్ణించారు. సైనిక అవసరాలకే కాకుండా అస్సాంలో తరచూ సంభవించే వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం కూడా ఈ రన్వే కీలకంగా ఉపయోగపడనుంది. రహదారి, రన్వే కలయిక భారత వ్యూహాత్మక దృక్పథానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.